వాస్తవానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా శాప్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు, ఆ బోయపాటి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్లు రాయించిన డైలాగుల్ని రాసుకొని వచ్చి గడగడ గడగడగడ అని చెప్పి సినిమాలో యాక్ట్ చేసే విధంగా అతని హావభావాలు, అతని డైలాగులు చూస్తుంటే నిజంగానే నా జీవితంలో కూడా ఎప్పుడు అంత నవ్వుకోను. ఈరోజు అంత బాగా నవ్వుకోవాల్సిన పరిస్థితిని కల్పించిన శాప్ చైర్మన్ రవినాయుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తాను. రవినాయుడు, నువ్వు తిరుపతిలో రాజకీయాల్లోకి ఏలు పెట్టడం మొదలుపెట్టినప్పటి నుంచే రాజకీయాలు పూర్తిగా చెడిపినాయి. తెలుగుదేశం పార్టీని 4 చీలికలు చేసావు, 4 వర్గాలు చేసావు. నువ్వు ఒక వర్గం పెట్టుకొని ఉండవు, ఆ పార్టీ 3 వర్గాలుగా చీలిపోయింది. ఈరోజు నువ్వు చంద్రగిరిలో రాజకీయం చేసుకోకుండా తిరుపతి రాజకీయాల్లో వేలు పెట్టి కరుణాకర్ రెడ్డి గారిని, అభినయ్ గారిని నోటికొచ్చినట్టు వ్యంగ్య భాషలతో మాట్లాడతావా? కరుణాకర్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం మొదలుపెట్టిన రోజు కనీసం నువ్వు కూడా పుట్టుండవు, నువ్వేం చేస్తున్నావో మాకు తెలీదా? ఏమేం చేసి పైకొచ్చినావో మాకు తెలీదా? ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని కొంతమంది నాయకులు నీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటూ, కొంతమంది మ్యాక్సిమం తెలుగుదేశం క్యాడర్ మొత్తం నిన్ను వ్యతిరేకిస్తున్నారంటే నువ్వు పెంచి పోషిస్తున్న నీ రౌడీయిజాన్ని, నువ్వు పెంచి పోషిస్తున్న నీ గూండాయిజాన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు తులసమ్మ భూమికి సంఘీభావంగా టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు పోలేదా? మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి ఆర్సీ మునికృష్ణ గారు, నీ సొంత సామాజిక వర్గమైన ఆర్సీ మునికృష్ణ గారు పోలేదా? తులసమ్మ గారికి సంఘీభావం తెరపలేదా? తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. మరి వారిని ఎందుకు విమర్శించలేదు? అసలు ప్రైవేట్గా జేసీబీలు పంపించేది, మనుషులు పంపించేది ఏమన్నా ఏజెన్సీ పెట్టుకొని ఉండవా? ఫ్యాక్టరీ పెట్టుకొని ఉండవా? డిస్ప్యూట్ సైట్లకి మనుషులు పంపించబడను, డిస్ప్యూట్ సైట్లకి జేసీబీలు పంపించబడును బై ప్రొప్రైటర్ రవినాయుడు అని బోర్డు ఏమైనా పెట్టుకొని ఉండవా? ఏం సంబంధం నీకు తిరుపతి రాజకీయాలతో? ఏం సంబంధం నీకు? ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చేసి ఏదంటే అది మాట్లాడేస్తే వారం 10 రోజుల్లో, బహుశా నెల మించదు, నువ్వు చేసిన అక్రమాలని సాక్ష్యాధారాలతో ఇక్కడే తీసుకొని వచ్చి బయట పెడతా. అది వినిన తర్వాత నీ గుండె ఆగిపోకపోతే దాని గురించి నువ్వు వివరణి నేను వింటా. ఏం తిరుపతిలో రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తూ, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ, అటు అధికార పార్టీల్ని చేల్చి, నువ్వు ఈరోజు ఈ మనిషి అధికారంలో ఉన్నంత వరకే, ఒకవేళ అధికారం మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ శాప్ చైర్మన్ పరగణాల్లో కనపడ్డు. కన్నెత్తి చూస్తే కంటి చూపుకు చూసినంత దూరం కనపడకుండా పారిపోయే వ్యక్తిని నమ్ముకొని కొంతమంది అతను చెప్పినట్టుగా వ్యవహరించడం చాలా చాలా బాధాకరమైన విషయం. ఎలాగంటే అలాగ రాజకీయాల్లో భాష చాలా 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 ముఖ్యం. మనం ఎవరిని విమర్శించినా అది మాట్లాడే భాష చాలా చాలా గౌరవప్రదంగా ఉండాలి. మేము ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా చంద్రబాబు నాయుడు గారనే, పవన్ కళ్యాణ్ గారనే మాట్లాడతామే తప్ప కనీసం ఏకవచనంతో కూడా మాట్లాడడం. అలాంటిది మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని కరుణాకర్ రెడ్డి గారిని, అభినయ్ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నువ్వు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పే డైలాగులు, జర్నలిస్టులంతా కుటుంబం అంట, ఆయన కుటుంబం అంట. నీ ఆస్తులు ఏదన్నా ఉంటే పంచిచ్చేదే, నీ ఆస్తుల్లో ప్లాట్లు తీసిచ్చేదే.
నువ్వు నీ సినిమా డైలాగులు రవి గుర్తుపెట్టుకో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అతి త్వరలో తమరు చేసినవన్నీ కూడా ఒక కట్ట ఉంది, అది తెచ్చి పెడతా, దాని తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. వస్తుందన్న మాకు దానివల్ల మాకు ఇప్పుడు మీరు ఒకటి జనరల్గా ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా జేబీసీ అన్నకి పదవి వస్తే మాకేం నష్టము, మాకేం దానివల్ల సమస్య, మాకేం ప్రాబ్లము, రానివ్వండి. సరే మేము చేస్తే మేము చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి ఇవ్వద్దని చెప్తామా? మేము చెప్తే ఆయన వింటాడా? ఆయన ఇవ్వాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మంచోడు కాదంటుంది కాబట్టి ఈయన ఆపేస్తాడా? ఇయ్యకూడదన్న నెపాన్ని వైసీపీ మీద వేయడానికి వాళ్ళు వాడేటువంటి కుట్ర ఇది, మేం కాదు. ఇప్పుడు మాకు వ్యక్తిగతంగా నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి కూడా నాకు పరిచయస్తులు వాళ్ళంతా, అర్థమైందా? మాకు అందరి గురించి అన్ని విషయాలు తెలుసు, మేము వ్యక్తిగతంగా చాలా గౌరవంగా ఉంటాం. ఇక్కడ ఏమవుతుందిరా అంటే ఎవరో చెప్పేటువంటి రాంగ్ గైడ్ లైన్స్ని ఆయన ఫాలో కావడం వల్ల ఆయన సమస్యలు తెచ్చుకుంటున్నాడు. ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, ఎవరి మీద మేమేం మాట్లాడడం లేదు కదా, మా మీద కూడా ఎవరు మాట్లాడడం లేదు కదా, మేము ఫ్రెండ్లీగానే మూవ్ అవుతున్నాం కదా. మరి ఎందుకు ఈ పర్సన్ మాత్రమే అంత దుందుడుగా రావడం మా పైకి? డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి, గెలిపిస్తే ఆయనకి పేరు వస్తుందన్న నెపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని, మహిళా కార్పొరేటర్లని, మేయర్ మేడంని, వాళ్ళందరినీ కూడా వాళ్ళకి మనోభావాలు ఉండవా అండి? వాళ్ళు మనుషులు కాదా అండి? బిఆర్ నాయుడు దగ్గర ఆయన పేరు తెచ్చుకోవడం కోసం సాయి కుమారి పెదుం పగల కొడితే ఎట్లా వాళ్ళ అనుచరులు? ఈ పద్ధతి కరెక్ట్ కాదంటున్నా. మీకేం మంత్రి పదవి ఇస్తే మాకేం నష్టం? మీకు ఉప ముఖ్యమంత్రి ఇమ్మనండి, మీ రాష్ట్రపతి కాండి, మాకేం అభ్యంతరం? మేమెవరు దాన్ని అడ్డుకోవడానికి? మాకేం సంబంధం? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మాకు వాళ్ళు శత్రువులు కాదు. మమ్మల్ని కౌంటర్ చేయడం ద్వారా కరుణాకర్ రెడ్డి లాంటి ఒక పెద్ద స్టేట్ ఫిగర్ని నేను కౌంటర్ చేయగలుగుతున్నాను, నాకేదో ఉంది మీరు చూసి నాకు ఇవ్వండి అనే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అంతే. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారిని విమర్శించే ఒక అతను టీటీడీలో 2 సార్లు బోర్డు మెంబర్ అయినాడు. ఆయన ఏడన్నా పోయి ఒక గ్లాస్ మజ్జిగ ఎవరికన్నా ఇచ్చి సల్లంగా ఉండు స్వామి అని ఏ ప్రజలకన్నా చెప్పింది మీరు ఏడన్నా విన్నారా? శాంతారెడ్డి మేడం ఉండేటప్పుడు ఒక 5,000 ఓటింగ్ ఉండింది తిరుపతిలో. ఈయన బీజేపీని చేతికి తీసుకునే లోపల అది 2,000కి వచ్చింది. ఆయన చేసేది ఏంది? తెల్లారితో లేస్తే కరుణాకర్ రెడ్డి అట్ట అంటాడు, కరుణాకర్ రెడ్డి ఇట్ట అంటాడు, కరుణాకర్ రెడ్డి ఆడ తినేసినాడు, ఈడ దోపిడీ చేసిన అంటాడు. ఒకటి నిరూపించడు, ఒకటి ప్రాక్టికాలిటీ ఉండకుండా ఆయన చెప్పేది ఏందిరా అంటే ఈయన విమర్శించడం ద్వారానే ఆయన అందరి దృష్టిని ఆకర్షించి తద్వారా ఆ పార్టీలో ఎదిగినాడు. 2 సార్లు బోర్డు మెంబర్ అయ్యి. అంతకుమించి ఆయన చేసిన ధార్మిక సేవో, ప్రజాసేవో, లేదా కార్యకర్తల సేవో ఏమీ ఉండదు. అదే పందాన్ని తెలుగుదేశంలో కూడా మరొక నాయకుడు, ఎందుకంటే మన జిల్లాలో రామచంద్రారెడ్డి గారు తర్వాత ఆ సమకాలీకుడుగా అంత నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి, ఎదిగారు కాబట్టి ఈ నగరంలో ఆయన పెద్ద నాయకుడు కాబట్టి ఆయన కార్నర్ చేయడం ద్వారా మనకు ఎదగొచ్చు అనేది దీంతో వీళ్ళు విచక్షణ కోల్పోయి చౌకబారు రాజకీయాలకి దిగజారుతున్నారు. ఇది సమస్య.